అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఛత్తీస్గఢ్ సుక్మాలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు జరిగింది. ఎస్పీ ఎదుట 22 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక లొంగిపోయినటువంటి వారిలో ఒక మహిళా మావోయిస్ట్ కూడా ఉన్నారు. పలు ప్రాంతాలకు చెందినటువంటి కమాండర్లు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. లొంగిపోయినటువంటి వారికి 50,000 రూపాయల చొప్పున తక్షణ సహాయం అందించారు. ప్రభుత్వం కల్పించేటువంటి పునరావాసంకు ఆకర్షితులై సరెండర్ అవుతున్నామని కూడా మావోయిస్టులు ప్రకటించినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మావోయిస్టుల లొంగుబాటు అనేది కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఎప్పటి వరకు అవుతారు? మార్చి 31 డెడ్లైన్ అనేటువంటి ఒక మాట అయితే ఉంది. దీనికి సంబంధించి పునరావాసానికి ఆకర్షితులు అవుతున్నాం అంటే గతంలో లొంగిపోయినటువంటి సీనియర్లు కావచ్చు, లేకపోతే జూనియర్లు కావచ్చు, వారంతా సంతోషంగా ఉన్నారు. ఆ పునరావాసం మాకు కూడా బాగా అనిపించింది, ఇక మేము కూడా జనజీవన స్రవంతిలోకి అందుకే వస్తున్నామనేటువంటి ఒక్క మాటతోటి 22 మంది సరెండర్ అయినటువంటి పరిస్థితి. ఒకరు మహిళా మావోయిస్ట్. ఎలా చూడాలంటారు దీన్ని? ముఖ్యంగా మరొకసారి మావోయిస్టుల లొంగుబాటు చోటు చేసుకుంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్కి సంబంధించి మొన్న ఏదైతే అమిత్ షా వచ్చిపోయిన తర్వాత పెద్ద ఎత్తున లొంగిపోతూ ఉన్నారు. సో ఈరోజు కూడా దాదాపు 22 మంది మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితి ఉంది. సో ఇది అంటే గతంలో పెద్ద నాయకులు లొంగిపోయారు, మొత్తం కూడా క్యాడర్ అంతా కూడా ఒకవైపు లొంగుబాటు జరుగుతూ ఉంది. సో ఈ మధ్యకాలంలో దాదాపు 40-50 రోజుల్లోనే దాదాపు 250 మంది లొంగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున లొంగుబాటులు కూడా జరుగుతూ ఉన్నాయి. సో దీనికి ప్రధానంగా ముఖ్యంగా ఇప్పుడు ఈ లొంగుబాటు చాలా ప్రతిష్టాత్మకంగా కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఈ లొంగుబాటు అంతా కూడా కింద ఏదైతే క్యాడర్ ఉంటుందో గ్రామీణ క్యాడర్ నుంచి అలాగే మండల క్యాడర్ నుండి జిల్లా స్థాయి వరకు గ్రామ క్యాడర్ గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే కోఆర్డినేషన్ ఉంటుందో అంటే గ్రామం నుంచి నేరుగా మండల కమిటీలో ఉండేటువంటి వాళ్ళు మండలకు ఏదైతే సమాచారం ఉంటుందో ఆ సమాచారాన్ని చేరవేసే వాళ్ళు, అక్కడ మండలం నుంచి జిల్లాకు చేరవేసే వాళ్ళు. సో ఈ క్యాడర్ అంతా కూడా అంటే గ్రౌండ్ క్యాడర్ అంతా కూడా దాదాపు లొంగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. నిన్న కూడా ఒక 21 మంది లొంగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పుడు అమిత్ షా వచ్చిపోయిన తర్వాత ఏదైతే ఈ మార్చి 31 ఇంకా దాదాపు ఒక 40 రోజులు మాత్రమే ఉంది. ఆ 40 రోజుల్లో కూడా మొత్తం కూడా ఈ మావోయిస్ట్ నక్సలిజం అనే పదం కూడా అంతమైపోయే అవకాశమే కనబడుతుంది. ఎందుకంటే ఈ గ్రౌండ్కు సంబంధించి అంటే పెద్ద నాయకులు ఉంటారు, వాళ్ళు జాతీయ స్థాయిలో జాతీయ కమిటీ కమాండర్స్గా, అధ్యక్షుల కన్వీనర్గా ఉంటారు. సో వాళ్ళు దాదాపు ఒక 15 మంది ఉన్నారు. కానీ కింద గ్రౌండ్లో పనిచేసే వాళ్ళు లేకపోతే పైన క్యాడర్ కూడా ఏం చేయదు. కాబట్టి ముఖ్యంగా ఇది పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు మావోయిస్టులకు. ముఖ్యంగా కింద క్యాడర్ ఏదైతే ఉంటుందో సో పార్టీలకు కూడా కింద క్యాడర్ బాగుంటేనే పైన లీడర్లు కూడా బాగుంటారు. కాబట్టి సో ప్రస్తుతం ముఖ్యంగా ఈ లొంగుబాటులో ఇది 22 మంది మావోయిస్టులు లొంగిపోవడానికి ప్రధాన కారణం ఏదైతే కొంతమంది నాయకులు లొంగిపోయారో ఆ లొంగుబాటుకు కూడా అందరూ రివార్డ్స్ ఇచ్చారు. వాళ్ళకు ఉన్నటువంటి రివార్డ్ ఏదైతే ఉందో ఆ రివార్డును కూడా ప్రభుత్వం ఇచ్చింది. దాంతోపాటు ప్రస్తుతం ఈ లొంగిపోయిన వారందరికీ కూడా దాదాపు 50,000 తక్షణ సహాయం కింద 50,000 ఇచ్చారు. సో ఏదైతే ఎస్పీ కిరణ్ చౌహాన్ ఉన్నారో ఆ ఎస్పీ దగ్గర అయితే ప్రస్తుతం లొంగిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఈ సుక్మా జిల్లాలో పెద్ద ఎత్తున లొంగుబాటులు. సో అక్కడ ఛత్తీస్గఢ్లో కూడా దాదాపు 50కి పైగా ఏదైతే ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళ విగ్రహాలు కావచ్చు, వాళ్ళ స్మారకాలు కావచ్చు, అవన్నీ కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఇంకొక నెల రోజుల్లోనే ఈ మావోయిస్టులకు సంబంధించి కూడా మొత్తం ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఇది కీలకంగా పెద్ద పరిణామం అని చెప్పుకోవచ్చు మురళి. ఎందుకంటే సో ఈ కింద గ్రౌండ్లో పనిచేసేటువంటి గ్రామంలో కొంతమంది కోఆర్డినేషన్స్ గ్రామంలోనే పెద్ద ఎత్తున మనం గతంలో కూడా అంటే దాదాపు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకు వెనకకి వెళ్తే కనుక విలేజ్ నుండి పెద్ద ఎత్తున సమాచారం అనేది ఇక్కడ మావోయిస్టులకు వెళ్ళేది. ఆ మావోయిస్టులు అక్కడికి వెళ్తే సో ఇక్కడ నాయకులను వాళ్ళు టార్గెట్ చేసే అవకాశం ఉండేది. సో ఈ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ప్రతి జిల్లా స్థాయి వరకు కూడా ఈ సమాచారం ఇట్లా వెళ్తుంది. కాబట్టి వీళ్ళు మొత్తం లొంగిపోవడంతో సో మొత్తం మావోయిస్టు క్యాడర్ అంతా కూడా ఒక్కసారిగా మూగబోయిందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం వీళ్ళపైన రివార్డు కూడా ఈ సందర్భంగా పోలీసులు కల్పిస్తున్నటువంటి పునరావాసం సౌకర్యాలు కావచ్చు, వారికి ఇస్తున్నటువంటి ప్రయారిటీ, జనజీవన స్రవంతిలో వారు ఏ విధంగా స్వేచ్ఛగా తిరగడానికి పోలీసులు కల్పించినటువంటి అవకాశాలు, లేకపోతే వారికి ఇచ్చేటువంటి సహాయం కావచ్చు, ఇవన్నీ కూడా ఆకర్షిస్తున్నాయనేది కూడా ప్రధానంగా జోరుగా జరుగుతున్నటువంటి చర్చ. చాలామంది ఇంకా లైన్లో ఉన్నారు, వారు కూడా త్వరలో లొంగిపోతారు అనేటువంటి మాట. వారిలో కీలకమైనటువంటి నేత కూడా ఉన్నారు అనేటువంటి ఒక సమాచారం. దీన్ని ఎలా చూడాలంటారు సతీష్?
డెఫినెట్గా ఛత్తీస్గఢ్తో పాటు దాంతోపాటు తెలంగాణలో కూడా మొన్న ఒక 2 days క్రితమే డీజీపీ కూడా ఆదేశం ఇచ్చారు. తెలంగాణ డీజీపీ ఇంకా మిగతా ఎవరైతే 15 మంది యాక్టివ్ సంబంధించినటువంటి జాతీయ క్యాడర్లో అలాగే రాష్ట్ర క్యాడర్కి సంబంధించినటువంటి మావోయిస్టులు అంతా కూడా లొంగిపోవాలి, వాళ్ళ ప్రాణాలకి ఎలాంటి హాని ఉండదు, నేను గ్యారంటీ అంటూ కూడా డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశం ఇచ్చారు. దాంతోపాటుగా వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా మేము చూసుకుంటాము, మంచి ట్రీట్మెంట్ అందిస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అంటే అగ్రనాయకులందరూ కూడా అగ్రనేతలందరూ కూడా లొంగిపోయిన తరంలో వాళ్ళందరూ ఇక్కడ ప్రస్తుతం తెలంగాణలో లొంగిపోయిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి రివార్డు కూడా ప్రకటించింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయి వాళ్ళు జనాలతో పాటు ఇప్పుడు సహజీవనం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు, ముఖ్యంగా ఆశన్న కావచ్చు, మల్లోజుల కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, దేవా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ లొంగిపోయిన తరంలో మొత్తం కూడా క్యాడర్ అంతా కూడా బలహీనపడింది. సో బలహీనపడిన తర్వాత ప్రస్తుతం ఈ లో క్యాడర్ ఏదైతే ఉందో అంటే గ్రామీణ స్థాయిలో పనిచేసే వాళ్ళు ఇన్ఫార్మర్లు కావచ్చు, ఆ గ్రామంలో కొన్ని రోజుల నుంచి కూడా మొత్తం అబ్జర్వ్ చేసే క్యాండిడేట్స్ కావచ్చు, మండలానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అలాగే జిల్లా స్థాయిలో ఈ 3 క్యాడర్లు కూడా మొత్తం కూడా లొంగిపోవడంతో ప్రస్తుతం మొత్తానికి ఒకవైపు అంటే మావోయిస్టు క్యాడర్ అనేది లొంగుబాటు దిశగా, అలాగే మావోయిస్టు పదానికి అంతం దిశగా కూడా ఈ లొంగుబాట్లు అనేవి కూడా చూసుకోవచ్చు. దాంతోపాటు ఛత్తీస్గఢ్ అలాగే ఇటు తెలంగాణ ఈ 2 ప్రభుత్వాలు కూడా ప్రస్తుతం ఎంత తొందరగా వీలైతే అంత తొందర మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏర్పడాలనేది చూస్తున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక ఛత్తీస్గఢ్ సుక్మాలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్పీ ఎదుట 22 మంది మావోయిస్టులు లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. లొంగిపోయినటువంటి వారిలో ఒక మహిళా మావోయిస్ట్ కూడా ఉన్నారు. పలు ప్రాంతాలకు చెందినటువంటి కమాండర్లు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక లొంగిపోయినటువంటి వారికి తక్షణ సాయం కింద 50,000 రూపాయల చొప్పున సాయం అందించారు. ప్రభుత్వం కల్పించేటువంటి పునరావాసానికి ఆకర్షితులై సరెండర్ అవుతున్నామని కూడా లొంగిపోయినటువంటి మావోయిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.